ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 చోట్ల అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ. ప్రతిరోజు 1200 లీటర్ల అంబలి, మామిడికాయ పచ్చడి పంపిణీ. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పై విమర్శలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలి. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మంచిర్యాల పట్టణ 11వ డివిజన్ సున్నంబట్టివాడలో తాత్కాలిక బస్ షెల్టర్ చలివేంద్రం ప్రారంభం. ప్రయాణికుల సౌకర్యార్థం డివిజన్ కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో బస్సు సెంటర్ ఏర్పాటు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఈరోజు 5 అంబలి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ ప్రజల సౌకర్యార్థం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు 5 కేంద్రాల్లో అంబలి పంపిణీ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని అన్నారు. హమాలివాడలో రేపు అంబలి కేంద్రాన్ని ప్రారంభిస్తామని, ప్రతిరోజు 1200 లీటర్ల అంబలి మరియు మామిడి పచ్చడిని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో లక్షట్పేటలో కూడా అంబలి కేంద్రాలని ప్రారంభిస్తామని అన్నారు. ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిప్యూటీ మేయర్ చల్లరమ్య, మహేష్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ లో అంబలి సెంటర్లు, జొన్నంబలి, మామిడికాయ పచ్చడి దాదాపు 5 సంవత్సరాల నుండి ఇది మేము ప్రజలందరికీ కూడా ఎండాకాలంలో ప్రయాణికులకు, పాఠశాలలకు, వేసవి కాలంలో చల్లగా ఉండే విధంగా, వేసవి తాపం నుండి ఉపశమనం లభించే విధంగా ఈ జొన్నంబలి పంపిణీ చేస్తున్నాం. ప్రతిరోజు 1600 లీటర్లు 6 సెంటర్లలో మేము జొన్నంబలి పంపిణీ చేస్తున్నాం. ఈ రోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 5 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. రేపు హమాలివాడలో కూడా ఇంకొక సెంటర్ కావాలని అడుగుతున్నారు. అలాగే లక్షట్పేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేయబడుతుంది. మొత్తం అంటే దాదాపు 12,000 మంది పైగానే మేము ప్రతిరోజు కూడా జొన్నంబలి, మామిడికాయ పచ్చడితో అందరికీ అందజేస్తాం. ఈ రోజు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అంబలి పంపిణీ కార్యక్రమము చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి
సేవ చేయడానికి ఈరోజు అంబలి కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే మండుటెండలో కార్మికులు కూలి పని చేసుకునే వారికి మన పూర్వీకులు మనకు ప్రసాదించిన ఈ ఆరోగ్యవంతమైన అంబలిని పంపిణీ చేసిన మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సురేఖమ్మ గారికి, ఇక్కడ పాల్గొన్న కార్పొరేటర్స్ కి, ప్రజలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుండి శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి ట్రస్ట్ నుండి ట్రస్ట్ చైర్మన్ శ్రీ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల నేతృత్వంలో మరి ఎంతో ఖర్చు కూడిన మన విషయమైనటువంటి ఈ అంబలి కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా మరి ప్రజల కోసం, ఎండకు మరి వచ్చేపోయే వారి కోసం, ప్రజల కోసం మరి పెద్ద ఎత్తున పంపిణీ చేయడం చాలా శుభసందర్భం. ఏదైతే మరి వారు సేవా మార్గంలో పయనించడం దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో కొత్త ఏమీ కాదు. అలాంటి మరి ఈ దంపతుల ఆధ్వర్యంలో ఇలాంటి అంబలి కార్యక్రమం కావచ్చు, మంచినీళ్ళు కార్యక్రమం కావచ్చు, చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను పేదల కోసం, అదేవిధంగా ప్రజల కోసం నిత్యం మరి వారు చేస్తున్నారంటే మన ఇక్కడ చేస్తున్న ప్రజల అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా మరి గౌరవ శాసనసభ్యులు గెలిచిన నాటి నుండి ఈ యొక్క మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ముఖ్యమైన విషయాలు ఏదైతే మరి ఇటు హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జులు కావచ్చు, లేకుంటే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి అన్ని ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక నియోజకవర్గం మన మంచిర్యాల. అది దానికి మరి శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి మన కొక్కిరాల ప్రేమసారావు గారే అని చెప్పేసి చెప్పగలుగుతాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు మరింత చేరువలో ఉంటామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లకు, రాష్ట్ర నాయకులకు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కో సుమన్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు మానుకొని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రైతులు, సింగరేణి కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కో సుమన్ అన్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీస్ స్టేషన్లో తనపై ఉన్న కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం చేసి ఆయన మాట్లాడారు. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికపై ఎన్ని కుట్రలు చేసినా కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకొని పాలకవర్గం ఎన్నిక నిర్వహించామని, త్వరలో క్యాతన్పల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని, సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలైన మెడికల్ బోర్డు నిర్వహణ, సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇప్పించడానికి మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం రామకృష్ణాపూర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలపై విమర్శలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రమంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించారు మంత్రి వివేక్ గారు. సో అప్పుడు న్యాయస్థానాన్ని మేము బెయిల్కి సంబంధించి ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చింది. దాన్ని అనుసరించుకొని ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనేటువంటి దాన్ని పాటిస్తూ ఈరోజు కూడా రామకృష్ణాపూర్ పిఎస్లో సంతకం పెట్టడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం ఇప్పటికే కొలువు తీరింది. ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ త్వరలో జరగబోతూ ఉంది. సో నేను క్యాతన్పల్లి మున్సిపల్ పాలకవర్గాన్ని కూడా నేను ఇప్పటికీ వాళ్ళని కోరినాను. క్యాతన్పల్లికి సంబంధించి 3-4 ముఖ్యమైనటువంటి అంశాలు డెఫినెట్గా కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఎక్కువ. మెడికల్ బోర్డు పెట్టకుండా, గతంలో మేము ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాల పరంపరను కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి మెడికల్ బోర్డు పెట్టి కార్మికులను అన్ఫిట్ చేస్తూ వాళ్ళ పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి కౌన్సిల్ వాళ్ళని ఇప్పటికే నేను చైర్పర్సన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా జీవో 76 కింద ఇదే రామకృష్ణాపూర్లో సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి 3,363 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం. ఇంకా కొన్ని పట్టాలు వాళ్ళు అప్లై చేసుకున్నారు, డీడీలు కట్టుకున్నారు, అవి పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దాని మీద ఎలాంటి ముందడుగు చర్యలు తీసుకుంటలేదు. కాబట్టి ఇమీడియట్గా జీవో 76 కింద ఎవరైతే డీడీలు కట్టున్నారో వాళ్ళకి రామకృష్ణాపూర్ ఏరియాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అంతేకాకుండా
మంత్రి గారు మరి వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా వివేక్ గారి వల్ల ఇది చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఈ కేతన్పల్లి ప్రతి వార్డుకు ఒక 10 కోట్ల చొప్పున 220 కోట్ల నిధులు కేతన్పల్లి మున్సిపల్ అభివృద్ధికి మరి ప్రభుత్వం మంజూరు చేసే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి. దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి మా చైర్పర్సన్ గారిని వైస్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. త్వరలోనే మొదటి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. డెఫినెట్గా ఆ తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి కోరినాం. సో గతంలో మేము ఏదైతే చెప్పినామో ఈ మున్సిపల్ అభివృద్ధికి కానీ ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం డెఫినెట్గా కష్టపడి పనిచేస్తామని ఏదైతే మాట ఇచ్చినామో మా వంతు శక్తివంచన లేకుండా మేము కృషి చేస్తామనే సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక మా మీద ఇంకా ఈ వాతావరణంలో అందరూ పనిచేసుకునేటటువంటి ఆ పరిస్థితి ఉండాలి. మళ్ళీ ఇంకా కేసుల పేరిట అదర్స్లో ఇంకా కొంతమంది పేర్లను ఇంక్లూడ్ చేస్తూ మా కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించే ధోరణి కూడా పోలీసులు కానీ మంత్రి వివేక్ గారు కానీ బంద్ చేస్తే మంచిది. నిన్ననే మంత్రి గారికి నర్సాపూర్లో ఏం జరిగిందో మన నియోజకవర్గ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఎక్కడనో ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ పోయి అక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాని మీద దీని మీద నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే అక్కడ ప్రజలంతా తిరగబడ్డారు. మొన్ననే హైకోర్టు తీర్పిచ్చింది. ఘోష్ కమిషన్ అనేది అది చెత్తబుట్టల వారేసే కమిషన్, దాని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో హైకోర్టు కూడా అదే చెప్పింది. కాళేశ్వరంలో డెఫినెట్గా ఏమి లేదు, ఉన్న అన్ని కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్, దాంట్లో 2 పిల్లర్లు ఉంది, వీటిని రిపేర్ చేయమని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పోయి అదే చెప్పిండు. ఆయన ఇదేదో 2 ఏళ్ళకి ముందే చేస్తుంటే ఒక 4 సీజన్లలో రైతాంగానికి నీళ్ళు వచ్చేటివి కదా. సో దాని మీద దృష్టి పెట్టకుండా కాళేశ్వరం పేరిట మా మీద చేసిన దుష్ప్రచారాన్ని వీళ్ళు ఇంకా కొనసాగిస్తుంటే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నిన్న మంత్రి గారి మీద నర్సాపూర్లో వివేక్ గారి మీద ప్రజలు తిరగబడ్డారు. ఇంకే రోజులు మాట్లాడతావు కాళేశ్వరం గురించి, ఆర్టీసీ కార్మికుల సమస్య సంగతి గది మాట్లాడని చెప్పి నిన్న అంటున్నారు. రైతులు వడ్లు కళ్ళలకు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి, కొంటలేరు ప్రభుత్వము, బోనస్ ఎటువైంది, గదిని గురించి మాట్లాడవా అని చెప్పి మంత్రి వివేక్ నిన్న నర్సాపూర్లో నిలదీశారు. నేను అడుగుతా ఉన్న చెన్నూరు అసెంబ్లీ మీద దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేఏపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల ఉండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. 2వది. 3వది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలా మంది, విజయశాంతి గారు, చాలామంది పార్టీలు పెట్టారు. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మరో మనిషి. నేను ఒక మాట అంటున్నా కదా, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంత ఎక్కడిది, మనం ఎక్కడిది. కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మరో మనిషి అని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మరో మనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షను 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? రైతు పెద్ద మరణిస్తే ఆ కుటుంబం, ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ సున్నంబట్టివాడ సాయికుంటలో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సు షెల్టర్ చలివేంద్రాన్ని మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ సున్నంబట్టివాడలో మండు టెండర్లో ప్రయాణికుల సౌకర్యం కోసం తాత్కాలిక బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు
దృష్టికి తెలియజేయడంతో వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్యే సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా తాత్కాలిక బస్ షెల్టర్ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక డివిజన్ ప్రజలే కాకుండా ఇతర పట్టణ ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని 11వ డివిజన్లో స్థానిక కౌన్సిలర్ హరికృష్ణ గారు ఇక్కడ సాయికుంటలో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ప్రయాణికులకు కానీ బాటసార్లకు కానీ చేసినందుకు వారు నిజంగా చాలా అభినందనీయులు. అందరికీ ఉపయోగపడే మంచి పని చేసిండ్రు. ఆడపడుచులకు అండగా ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తున్నటువంటి అమ్మ సురేఖమ్మ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్నో రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలకు కానివ్వండి, వాళ్ళందరికీ మరి వేసే కాలంలో ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కే టైంలో అనేక ఇబ్బందులు జరుగుతున్న సందర్భం దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ నాయకులు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారికి మేము తెలియజేయడంతో మరి వారు మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు సంతోషంగా ఉంది అని వారు చెప్పగానే మరి ఇక్కడ తాత్కాలిక మరి బస్ షెల్టర్ కానీ వాటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కటే మేము తెలియజేస్తున్న ప్రజలందరికీ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఏ ఆపద రాకుండా అనునిత్యం వారికి అండగా ఉండే ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి గతంలో ఏ నాయకుడు చేయలేని కార్యక్రమాలు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ గారు మరి ఏ పండుగ వచ్చినా వారికి మరి తోఫా బట్టలు ఇచ్చే కార్యక్రమం అనుకోండి, మరి వేసవి వచ్చిందంటే మరి చల్లటి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం అనుకోండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అంబలి మరి అన్నదాతగా ఉంటూ అంబలి పోసే కార్యక్రమాన్ని కానీ ఇవన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, మన కష్టసుఖాలు ఎవరు పాలు పంచుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు అలాంటి వాళ్ళకి మనం అండగా ఉండాలి. రాబో రోజుల్లో కూడా మళ్ళీ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మరి సురేఖమ్మ గారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ హిత కార్యక్రమాలను కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరొకసారి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మనం ఇంకా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే ఇంకా మరి గత 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు వచ్చినాకనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో మనం రాష్ట్రాయిలో మన గుర్తింపు తీసుకొచ్చే విధంగా మన పెద్దలు ఎమ్మెల్యే గారు అనునిత్యం వారికి ఆరోగ్యం బాగలేకు అనునిత్యం మరి సెక్రటరీ అక్కడ మరి జిల్లా మంత్రులతోని మరి ముఖ్యమంత్రితోని అదే తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు తీసుకొచ్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అవన్నీ పూర్తి స్థాయిలో రావాలంటే మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు మనకు ఎమ్మెల్యేగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి పెద్దలు అమ్మగారు సురేఖమ్మ గారు, అదేవిధంగా మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. మంచిర్యాల భవన నిర్మాణ కార్మిక సెంట్రింగ్ రాడ్ బెండింగ్ సంఘం యొక్క ఎన్నికలు ఈరోజు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పెంచాల శ్రీనివాస్, బైరి రమేష్ పోటీ పడగా పెంచాల శ్రీనివాస్ 60 ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కడారి సుధాకర్, జుంబిడి మహేష్లు పోటీ పడగా కడారి సుధాకర్ 33 ఓట్ల ఆధిక్యంతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందడం జరిగింది. ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులుగా మాడుగుల స్వామిదాస్, కోశాధికారి చౌడం బాపూర్, జనరల్ సెక్రటరీ మల్లేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని కలవడం జరిగింది. తర్వాత డీజే బ్యాండ్తో ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సెంట్రింగ్ రాడ్ బెండింగ్ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సెంట్రింగ్ రాడ్బెండ్ యూనియన్ ఈరోజు ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. 2023 బాడీ రద్దు కావడం పీరియడ్ కావడం కారణంగా ఈరోజు ఎలక్షన్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, క్యాషియర్ 5 పోస్టులకు 3 పోస్టులకు ఏకంగా 2 పోస్టులు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క మేస్త్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదర్ క్యాండిడేట్లు ఎన్నో ప్రబలాలకు గురి చేసినా కానీ మా మీద నమ్మకంతో మూడోసారి మాకు అవకాశం ఇచ్చినందుకు ఎల్లవేళ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ 2 సంవత్సరాలు సంఘాన్ని ఇంకా ప్రతిష్టాపంగా బలపరచడానికి కృషి చేస్తామని మీ అందరి సహకారంతో ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ, నేను హామీలు ఇచ్చినా గురి చేసినా కానీ వర్కర్లు కానీ మేసీలు కానీ ప్రతి ఒక్కరు మా ఎన్నంటూ ఉండి మమ్మల్ని గెలిపించినందుకు ఈ సంఘాన్ని ఎంతో అభివృద్ధి చెందడానికి మీ అందరి సహకారంతో ఇస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు సంఘం రుసుము వస్తేనే ప్రతి ఒక్కటి అందుతుంది. మన సంఘం అన్నది గవర్నమెంట్ సంస్థ కాదు. ప్రతి ఒక్కరు రుసుము కట్టుకున్న ఏడలనే మీ అందరికీ కానీ మేము పెద్ద మంచిగా తోడుకుంటున్నాము. మీ అందరికీ జమ చేసే ఆర్థిక సహాయాలు ఎక్కువ చేయగలుగుతాము. గతంలో 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, రుసుము మాఫీ చేస్తామన్నా అని ప్రలోభ గురి కాకుండా కానీ మా అందరికి ఓటేసి గెలిపించారు. దీనికి గాను రుసుములు మాఫీ అన్నది జరగని పని. రుసుములు మాఫీ చేస్తే సంఘం అభివృద్ధి కాదు, మన సంఘానికి గవర్నమెంట్ ఆదాయం ఏం కాదు. మనందరం తల ఒక చేస్తేనే సంఘం అభివృద్ధి చేసుకోగలుగుతాము. దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. కొంతమంది ఏమనుకుంటారంటే రుసుము మాఫీ చేయాలి, అది మాఫీ చేయాలంటే రుసుము మాఫీ చేస్తే సంఘం అభివృద్ధి చెందది. ఈ విషయం ప్రతి ఒక్క సంఘం గుర్తుంచుకోవాలని నేను ఈ సభముగా తెలియజేస్తున్నాను. మన సంఘానికి రుసుమే ఆయకట్ట. ప్రతి ఒక్కరు సకాలంలో రుసుము కట్టుకుంటేనే ప్రతి ఒక్క ఆర్థిక సహాయం కానీ, లేకుంటే చనిపోతే ఆర్థిక సహాయం కానీ గతంలో ఇచ్చిన దానికన్నా మెరుగుపరుచుకుంటూ ఇచ్చుకోగలుగుతాము. కానీ దీనికి ప్రతి ఒక్కరు సహకరించేదిగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంచిర్యాల పట్టణం లక్షట్పేట రోడ్డులో గల బ్రహ్మంగారి గుడిలో ఈరోజు విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఈదుల సత్తయ్య, ముత్తోజు రమేష్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గుడిలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం కూడా విశ్వ బ్రాహ్మణుల కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈరోజు ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ బ్రాహ్మణ బాంధవులందరికీ బ్రహ్మం గారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఆరాధన ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు భక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణుల కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కందిమల్లయ్యపల్లె మఠంలో స్వామి జీవ సమాధి జరిగి ఆ కార్యక్రమాన్ని ఆరాధన ఉత్సవంగా ప్రతి తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రహ్మంగారి ఆలయాల స్వామి గారి జీవ సమాధి గురించి ఆరాధన ఉత్సవం. మంచిర్యాల పట్టణంలో గత 25 సంవత్సరాల నుంచి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం కీర్తిశేషులైన మోటకూరి లక్ష్మీనరసయ్య వాళ్ళ కుటుంబం వాళ్ళు గుడి నిర్మించి ఇక్కడ మాకు పట్టణ విశ్వ బ్రాహ్మణులందరికీ ఆ స్వామి యొక్క సేవలో నిలవడానికి మాకు చేసిన దాతకు మేము ఈ రోజు అందరము స్వామికి పాదాభివందనం చేస్తున్నాము. స్వామితో పాటు మరి పట్టణ విశ్వ బ్రాహ్మణులు ఈ సదవకాశాన్ని అంత దూరం వెళ్లి వినియోగించకుండా మంచిర్యాలలో ఈ సేవలో రావాలని భక్తులను అందరినీ విశ్వ బ్రాహ్మణులను కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమము అందరం కలిసి ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసిన ఉత్సవంకు వచ్చిన భక్తులు మరి రాని వాళ్ళకు కూడా మేము తప్పకుండా వచ్చి తీర్థ ప్రసాద్ స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా నందు కల మా బ్రహ్మంగారి గుడి ఈ రోజు ఆరాధన మహోత్సవం బ్రహ్మంగారి జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాకార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ధన్యజీవులే. రాబోయే రోజులలో కూడా గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నప్పటికీ వచ్చేసారికి కూడా ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేసే ఆలోచనతోటి ఆలయ కమిటీ ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ, అదే విధంగా రాణి మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ సోదరులందరూ తెలియగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ధన్యజీవులుగా కావాలని వారిని మరి ఒక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, రాబో రోజులలో దీన్ని చాలా అద్భుతంగా చేయడానికి సహకరించాలని, అదే విధంగా మంచిర్యాలలో ఉన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులు కూడా తప్పకుండా రావాలని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి
కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నారు. స్వామివారు 17వ శతాబ్దంలో జన్మించి మనకు గోవులను కాస్తూ కాలజ్ఞానాన్ని రచించి మన మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఎవరైనా కూడా ఏ వింతలు జరిగినా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా అరే బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుంది అని అనుకునేవారు కోకొల్లలు. స్వామివారు ఇంకా అనేక వింతలు విశేషాలు చేసి మన సమాజానికి మార్గదర్శకుడయ్యారు. వారి యొక్క బోధనలు అందరూ పాటించాలని మనసారా కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ అభయాంజనేయ స్వామి సహిత రాజరాజేశ్వర దేవాలయంలో ఆలయ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయినందున ఈరోజు వార్షికోత్సవాల సందర్భంగా చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయినందున ఈరోజు నవగ్రహ సహిత చండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ యాగానికి హాజరై తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ నివాసితులు, పట్టణ ప్రజలు తదితరులు భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ మరియు జిల్లా ప్రజలందరికీ మా యొక్క ఎన్టీఆర్ నగర్ అభయాంజనేయ స్వామి సహిత రాజరాజేశ్వర నవగ్రహ దేవాలయ సంతాన ఎన్టీఆర్ నగర్ తరపు నుంచి మా యొక్క నమస్సుమాన్యులు. ఈరోజు 26/4 2026 నాడు మా యొక్క అభయాంజనేయ స్వామి గుడి స్థాపించి 25 సంవత్సరాలైన శుభ సందర్భంగా మా యొక్క గుడి ఆవరణలో శ్రీ 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 లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యాగం ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ఈ యొక్క యాగంతో సమస్త భక్తులు, సమస్త జీవులకు మంచి జరగాలనే ఉద్దేశంతో, సమస్త జనులు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాగం చేయడం జరుగుతుంది. ఈ యొక్క యాగాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం అభయాంజనేయ స్వామి దేవస్థానం ఎన్టీఆర్ నగర్లో మేము అంతా లేబర్ కాలనీ కాబట్టి లేబర్ అంతా కుటుంబంతో సహా మేము కష్టపడి గుడికి కట్టుకోవడం జరిగింది. దీనికి 25 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వార్షికోత్సవం చేయాలని నాయగారి ఆధ్వర్యంలో అందరం అనుకొని వార్షికోత్సవానికి అందరం సహకరించాలని ఈ గుడి స్థాపించుకొని ఈ 25వ సంవత్సరం వస్తుంది కాబట్టి అందరము గుడి కమిటీ పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ అందరి ఆధీనంలో అన్నీ నిర్వహించుకుని అలాగే మళ్ళా దీనిలో
అభయాంజనేయ స్వామి గుడి కాకుండా రాజరాజేశ్వర స్వామిని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. ఎన్టీఆర్ నగర్ నివాసులందరూ వాళ్ళ సహకారంతో అందరు కలిసి మాకు సహకారం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 25వ సంవత్సరం ఆర్థికోత్సవానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 చోట్ల అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ. ప్రతిరోజు 1200 లీటర్ల అంబలి మామిడికాయ పచ్చడి పంపిణీ. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ పై విమర్శలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలి. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. మంచిర్యాల పట్టణ 11వ డివిజన్ సున్నంబట్టివాడలో తాత్కాలిక బస్ షెల్టర్ చలివేంద్రం ప్రారంభం. ప్రయాణికుల సౌకర్యార్థం డివిజన్ కార్పొరేటర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో బస్సు సెంటర్ ఏర్పాటు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.